ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ సమయం ముందు భక్తుడైన యెహోషువ గురించి ఈ దినాన దేవుడు ఆయన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా దేవుని యొక్క నామమును బట్టి మరి యెహోషువ ముందుగా మరి మోషే దైవ సేవకుడిగా ఉండి ఎంతగానో ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో అతను బలపరుస్తూ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి దేవుని యొక్క చిత్తానికి నడిపించిన నాయకుడైన దైవ సేవకుడు. మరి మోషే మరణ అనంతరము 40 రోజులు వారందరూ కూడా ప్రలాపంతో ఏడుస్తూ ఉండగా యెహోషువ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలందరూ తనకు మద్దతు పలుకుతూ మరి మోషే దైవ సేవకుడి తర్వాత నువ్వేనయ్యా నాయకుడివి అని చెప్పి అతన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు అతను కూడా ఒక పక్కకు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇగో మరి ప్రజలు ప్రోత్సహిస్తున్నారు కానీ ఇతను భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, దేవుని దగ్గర మరలా అడగాలి, తెలుసుకోవాలి అన్న విధానంతో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎంత చక్కని భక్తుడైంది ఇతను. దేవుని యొక్క నామంలో ప్రజలు తనని వెనకాలండి ఎంత ప్రోత్సాహం చేసినా కూడా దేవుని దగ్గర నుంచి అడగకుండా ఏది కూడా పొందుకోకుండా మరి నేను ఏ పని చేయను అన్న ఒక మంచి నిర్ణయాత్మకమైన దైవ సేవకుడు. అలాగే అతని యొక్క సేవ ఆరంభానికి ముందుగా ప్రజలందరినీ నడిపించడానికి ముందుగా మోకరించి దేవుని దగ్గర అడిగాడు. దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు అతను వెళ్ళబోయే మార్గాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిబ్బరముగా ధైర్యం కలిగి ఉండు, జడియకు, ఇదిగో నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ నువ్వు పాటించు, నీ యొక్క మార్గములన్నింటిలో కూడా దేవుడు సదాకాలం నీకు తోడుగా ఉన్నాను, మోషేకి ఆజ్ఞాపించినట్లు నీకు ఆజ్ఞాపిస్తున్నాను, మోషే ఎలాగైతే నా ఆజ్ఞలు పాటించి నడుచుకున్నాడో నువ్వు కూడా అలా నడుచుకో అని చెప్పి యెహోషువతో అన్నప్పుడు యెహోషువ ఎంతో ధైర్యంగా ఉన్నాడు. అందుకని మరలా ప్రభు అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ సమయం ముందు పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీవు నడుచు మార్గములన్నిటిలో కూడా యెహోవా నీకు తోడై ఉండెను అన్న వాగ్దానం ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. నీవు జడియకు, భయపడకు, దిగులు పడకు అనే మాట అంటున్నాడు. చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. మరి దేవుడు అంటున్నాడు కదా, నీ మార్గములన్నిటిలో కూడా నీకు తోడే ఉంటాడు. అనగా నీ జీవితం అనే మార్గానికి దేవుడు తోడే ఉండి ఇక ఆరంభం యెహోషువ ఈ యొక్క మార్గంలో నువ్వు నడిచినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలుకున్నట్లుగా నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఉన్నాడు. అందుకు ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ప్రత్యేకంగా మరి మీ జీవిత మార్గాన్ని దేవునికి అప్పగించండి. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞానుసారంగా. అట్లాగే నీ యొక్క ఆత్మీయ సందేశాన్ని అందిస్తున్న నీ యొక్క ఆత్మీయ తండ్రి, నీ దైవ సేవకులు దేవుని యొక్క వర్తమానం చెప్తున్న విధానాల్లో మనం లోబడి ఉండి మరి ప్రతినిత్యము దేవుని యొక్క ఆజ్ఞకు మనం కట్టుబడి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మరి దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడి జీవిద్దాం. ఈ దినమందు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.